సో ఫైనల్ వీడియో లైఫ్ స్టైల్ అంటే అర్థమైందా? ఇది లైఫ్ స్టైల్ అంటే దీనివల్ల వస్తున్న ప్రాబ్లమ్సే వెయిట్ గెయిన్ అయ్యుండొచ్చు, ఇతరితర ఏదేదేదో అయ్యుండొచ్చు. మీరు వెయిట్ వెనక పోకుండా వీటిని కరెక్ట్ చేసుకున్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతాయి. అండ్ ఇంకొకటి చెప్తున్నా, ఇక్కడ 70% ఫుడ్డే. మీరు ఎక్సర్సైజ్ చెప్పండి అండి. ఎక్సర్సైజ్తో పెద్ద వెయిట్ లాస్ కాదు అయ్యేది. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నందుకు ఫుడ్ తినకూడదు. ఫుడ్ ప్రాపర్గా స్టార్ట్ చేసి ఆ తర్వాత వర్కౌట్ యాడ్ చేసుకోండి. 70% మనం ఏం తింటాం అనే దాని మీదనే మన వెయిట్ అనేది మేనేజ్ అవుతుంటుంది. మీరు ఎంత మంచి ఫుడ్ ఇస్తున్నా కూడా హై క్యాలరీ తినాల్సిన దానికన్నా అతిగా తిన్నా, లేకుంటే ఇంబ్యాలెన్స్డ్ అంటే ఫుడ్లో కావాల్సినంత ప్రోటీన్ ఫైబర్ ఇట్లా లేకుండా కార్బోహైడ్రేట్స్ ఇట్లాంటివి తీసుకోవడం లేకుండా ఓవర్గా ప్రోటీన్ తీసుకోవడం, ఓవర్గా ఫైబర్ తీసుకోవడం, ఏం తీసుకున్నా సమతుల్యత దెబ్బతిన్నప్పుడు హెల్త్లో ప్రాబ్లం అనేది రావచ్చు. వెయిట్ అనేది మెయింటైన్ అవుతున్నా. అందువల్లే చాలామంది వెయిట్ లాస్ అయినా కానీ నాకు 6 నెలలకి ఈ ప్రాబ్లం వచ్చింది, సంవత్సరానికి ఈ ప్రాబ్లం వచ్చింది అంటారు. ఎందుకంటే బ్యాలెన్స్డ్గా మీల్స్ లేవు అండ్ 20% మాత్రమే వర్కౌట్. ఈ వర్కౌట్ని ఎప్పుడు వెయిట్ లాస్ కోసం, వెయిట్ గెయిన్ కోసం, ఇతరతర దానికోసం చెయ్యకండి. జస్ట్ ఎంజాయ్. మనకి అసలైన ప్రాబ్లం వెయిట్ కాదు, మన పని మనం చేసుకోవాలి. ముఖ్యంగా ఉమెన్ బయట వర్క్, ఇంట్లో వర్క్, మెంటల్లీ ఇచ్చే మెంటల్ పెయిన్, ఈ మెంటల్ వాళ్ళంతా చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే మెంటల్ పెయిన్, దానివల్ల ఎనర్జీ అనేది ఫిజికల్గా మాత్రమే కాదు మెంటల్లీ కూడా ఎనర్జీ డ్రైన్ అవుతుంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎక్సర్సైజ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి స్ట్రెంగ్త్ అయినా, లేదంటే మనం మెంటల్లీ మన స్ట్రాంగ్గా ఉండడానికి కానీ వర్కౌట్ హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్లో మనకి ఫిట్నెస్లో హెల్ప్ చేసేది 20% వర్కౌట్, 70% మేజర్ ఫుడ్. అండ్ ఈ మనకి హెల్ప్ చేసే దాంట్లో ఇంకోటి 10K స్టెప్స్ ఒకటి, అండ్ వాటర్ ఒకటి, అండ్ రికవరీ. ఎంత డైట్ ఎంత వర్కౌట్ చేస్తున్నా డైట్ అని పెట్టకండి పేర్లు. వీళ్ళంతా లో క్యాలరీ ఇచ్చి డైట్ని 3 నెలలు 6 నెలలు చేసినారు. అట్లా కాదు. ఒక మంచి ఫుడ్ తీసుకునేటప్పుడు మంచి ఎక్సర్సైజ్, మంచి యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నప్పుడు అయినా వెయిట్లో పెద్ద చేంజ్ రావట్లేదు, హెల్త్లో పెద్ద చేంజ్ రావట్లేదు అంటే బాడీకి రికవరీ లేదు. ఈ టైంలో స్లీప్ చెప్పినాను కదా, పాత వీడియోస్ చూడండి, ఇంతకుముందు వీడియోస్ ఉంటుంది. ఈ టైంలో స్లీప్ లేదు, రికవరీ లేదు, గట్ హెల్త్ సరిగ్గా లేదు. సో దానివల్ల మీ బాడీ అనేది ప్రాసెస్ కూడా, వెయిట్ ప్రాసెస్ అనేది కూడా లేట్ అవుతుంది. ఫోన్కి ఛార్జింగ్ ఎంత ఇంపార్టెంటో మన బాడీకి ఈ టైంలో స్లీప్ అనేది అంత ఇంపార్టెంట్. ఇది రికవరీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చాలా వరకు రావు. ఎనర్జెటిక్గా మన వర్క్ మనం చేసుకోగలుగుతాం, ఫోకస్డ్గా ఉండగలుగుతాం. ఎవడేం దిక్కుమాలను మాట్లాడినా మనం పట్టించుకోకుండా ఉంటాం. అండ్ ఎవరిని కూడా మీరు ఫోర్స్ చేయకండి, అలవాట్లు మార్చుకోండి అని చెప్తే మనల్ని ఒక శత్రువులా చూస్తారు. అందుకే నేను వెయిట్ లాస్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా లైఫ్ స్టైల్ లెర్నింగ్కి నా వీడియోలో పెద్దగా కనిపించదు జాయిన్ అవ్వండి అని. వాళ్ళు చేయరు, వాళ్ళంతటా వాళ్ళకి అనిపిస్తే తప్ప చేయరు. కాబట్టి చెప్పి వదిలేయండి, వాళ్ళ వెనక పడకండి.